ఆయన మాట్లాడుటకు ఇష్టపడే దేవుడని మనము ఎరిగి ఉన్నాము గనుక మాట్లాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలను మనము విందాం. దైవ గ్రంథంలో నుంచి ఆదికాండం 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. ఉన్న పాటున ఉన్న చోటున ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. దేవుడు నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నావా? ఆయన తప్పగా మాట్లాడే దేవుడు, మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు కనుక నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుదాం. తప్పక ఆయన మాట్లాడు. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. తండ్రి, ఉదయకాలం నుంచి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించాం. దైవ గ్రంథంలో రాయించిన మాట ప్రకారమైన, సత్య ప్రకారమైన ఆరాధన మేము చేశాం. నిండు హృదయంతో నిన్ను కొనియాడాం ప్రభువా. మా ఆరాధన మీరు గైకొన్నారని, మా ఆరాధన మీరు స్వీకరించారని నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అనేకులను నీ యొద్దకు నీవు ఆకర్షించుకునేవాడవు, ఆకర్షించుకొని ఆదరించేవాడవు, ఆదరించి బలపరిచేవాడవు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడు నాయన. నీవు మాట్లాడితే మాకు క్షేమం, నీవు మాట్లాడితే మాకు దీవెన, నీవు మాట్లాడితే మాకు ఆశీర్వాదకరం. నీ మాటే మాకు శరణం, నీ పిలుపే మాకు జీవజలం. గనుక మీరు మాతో మాట్లాడుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నిలవబడిన నీ దాసుడు నిష్ప్రయోజకుడు, మనుషుని వల్ల ఏమీ కాదు నాయన. నీ మధురమైన స్వరము నీవే వినిపించి ఆదరించండి నాయన. ఎందరూ ఈ సమయంలో హృదయ భారంతో వచ్చారో వారితో మాట్లాడండి. ఎందరు కొరతలతో వచ్చారో వారితో మాట్లాడండి. ఎందరూ సంక్లిష్టమైన పరిస్థితులలో వచ్చారో వారితో మాట్లాడండి. డిస్టర్బెన్స్తో వచ్చారో వారితో మాట్లాడండి. ఏ కొరతతో వచ్చారో నాకు తెలియదు, మీకు తెలుసు నాయన. మీరే మాట్లాడుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నిలవబడిన నీ దాసుని మరుగుపరిచి చదవబడిన లేఖనాలను దీవించండి, చదవబోయే లేఖనాలను దీవించండి. చదివిన మీ బిడ్డలను ఆశీర్వదించండి. నైనా ప్రభు, లేఖనము మాకు సమృద్ధిగా అందించుమని, నీ మాటల కొరకై ఎదురు చూస్తున్న ప్రాణమును తృప్తిపరచుమని నమ్మదగిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ నీ మీదే ఆధారపడుతూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము దేవుని పిలుపు అన్న మాటను ఆలోచన చేద్దాం. దేవుడు పిలిచేవాడు. దేవుని పిలుపు వలన కలిగేటటువంటి విషయాలు, లేదా దేవుని పిలుపులో దాగి ఉన్నటువంటి సకల సమృద్ధి, లేదా దేవుడు ఎందుకు పిలుస్తాడు అన్న సంగతులు మనము ధ్యానం చేద్దాం. దేవుని పిలుపు అన్న సంగతి, ఎవరిని పిలిచాడు? ఇక్కడ ఆదికాండంలో ఆదామును పిలిచాడు. ఆదామును ఎందుకు పిలిచాడు? ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు కదా. ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు. ఆదామును పిలిచినవాడు దేవుడే. ఆదామును పిలిచినవాడు దేవుడే. ఆదామా ఎక్కడున్నావు అని ప్రశ్న వేసినవాడు దేవుడే. అంటే ఆయన పిలిచేవాడు అనేది అర్థమవుతుంది. ఈరోజు దేవుడు నిన్ను పిలిచాడా?
దేవుడు పిలిచిన అనుభవం నీకుందా? లేదా దేవుడు ఎందుకు పిలుస్తాడన్న సంగతి మనకు అర్థమైందా అన్న మాటలను 1-2గా మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు పిలిస్తే పలికేవారు కొందరైతే దేవుడు పిలిస్తే పలకని వారు కొందరున్నారు. దైవ గ్రంథంలో ఇందుకొరకై ఒక మాట చూపిస్తాను. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అయ్యో, ఇక్కడ ఒక ప్రజలు కనపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు వారు పలకలేదంట. అలాగైతే ఆయన అనే మాట ఏంటి? వారు పిలిచినప్పుడు నేను పలుకను అంటున్నాడు. దేవుని పిలుపుకు, దేవుని యొక్క పిలుపుకు నీవు స్పందించకపోతే దేవుడు నీ పిలుపుకు ఒకనాడు స్పందించడు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన పిలుపునకు స్పందించాలి? ఇక్కడ ఒక జనం కనబడుతుంది. ఈ జనం ఎలాంటిదంట? ఇది పిలిస్తే పలికే జనం కాదు. పిలిస్తే పలికే జనం కాదు. అయ్యో, దేవుడు ఎంత హృదయ భారంతో అంటున్నాడు చూడండి. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి అని అంటున్నాడు. ఆలకింపని ప్రజలు కనబడుతున్నారు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథం అదే 7వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. నేను మీతో మాటలాడినను, పెందలకడ లేచి మీతో మాటలాడినను, మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక. చాలు. ఏమంటున్నాడండి? ఆయన పిలవటానికి ఎప్పుడు లేచాడంట? మాటలాడటానికి ఎప్పుడు లేచాడంట? ఆయన పెందలకడ లేచాడు. పెందలకడ లేచాడు. అసలు దేవునికున్న ఈ మనసు ఎంత గొప్పదండి! దేవునికి ఉన్నటువంటి హృదయం ఎంత గొప్పదండి! ఆయన అంట వారితో మాటలాడటానికి, వారితో మాటలాడి వారికి వినిపించటానికి పెందలకడ లేచాడంట. నేను మీతో మాటలాడినను, పెందలకడ లేచి మీతో మాటలాడినను, మీరు వినకయు. వినకయు ఎలా ఉన్నారంటే ఈ ప్రజలు? వినని ప్రజలుగా ఉన్నారు. పిలిస్తే పలుకని ప్రజలుగా ఉన్నారు. గనుక వారి క్రియలు అలాగూ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు దైవ గ్రంథంలో పిలిస్తే పలకనోళ్ళు ఉన్నారు దేవునికి. ఈరోజు నీవు నేను ఎట్లున్నామో, ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోమని ఎన్నిసార్లు పిలిచాడో పలుకుతున్నామా? పలుకుతున్నామా? దేవుని సమయానికి, దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినాలని ఎన్నిసార్లు పిలిస్తే వస్తున్నామా? కొంతమంది రారు, కొంతమంది రారు. నోరు తెరిచి స్వయాన రమ్మ రండయ్య ప్రార్థనకు అని అంటే అసలు రాము అంటున్నారు. దేవుని ఆలయం అంటే దేవుని మాటలు వినటానికి రావడం లేదు. మంచిది. అయితే ఈ ప్రజలు వినని ప్రజలుగా కనబడుతూ ఉన్నారు. దేవుడు పిలిస్తే పిలుపునకు పలికితే మంచిది, కానీ పలకకపోతే ఆయన అన్నాడు, సింపుల్గా మాట అన్నాడు, నువ్వు పిలిచినప్పుడు, నేను పిలిచినప్పుడు నువ్వు పలకలే కాబట్టి నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. మనం పలకకపోయినా ఆయన కోల్పోయేది ఏం లేదు, కానీ ఆయన పలకకపోతే మనం చాలా కోల్పోతాం, చాలా కోల్పోతాం. మంచిది. అయితే ఆయన ఎందుకు పిలుస్తూ వచ్చాడో కొన్ని మాటలను మనం చూద్దాం. మొదటి మాట, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఆయన ఎందుకు పిలిచాడు ఆదామును? ఇది మొదటి కారణం. ఎందుకు పిలిచాడు? ఆదాము అప్పటికే పాపము చేసి ఉన్నాడు. ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు పిలుస్తాడు అని అంటే, ఎందుకు పిలుస్తాడంటే నిన్ను పవిత్రపరచడానికి పిలుస్తాడు. పాపము నుంచి నువ్వు విడుదల పొందాలని పిలుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన డ్రెస్సు సరిగా వేసుకోలేదు, ఆకులతో కచ్చడములు చేసుకొని కట్టుకున్నాడు. కట్టుకొని ఆ దిగంబరత్వాన్ని, అవమానాన్ని పొందలేక సరైన రీతిగా లేడు కాబట్టి ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి దాగుకున్నాడు. చెట్ల మధ్యలోకి వెళ్ళి దాగుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పాపం చేశాడు కాబట్టి దాక్కున్నాడు, నీ సావు నువ్వు సావు అనలా.
ఏమంటున్నాడు? ఆదామా అని పిలుస్తున్నాడు. ఏమంటే ఆ పిలుపులో ఏముందో తెలుసా? ఆదామా అని పిలిచినప్పుడు అందులో దేవుని కృప ఉంది, అందులో దేవుని సత్యము కూడా ఇమిడి ఉందండి. ఎందుకు ఆదామును పిలిచాడు? ప్రశ్నించాడు. అలాగనే అవ్వను ప్రశ్నించాడు. అలాగే వారిని శపించాడు. వారు పొందాల్సిన వేదన తెలియచేశాడు. అయితే ఆ తర్వాత కృప పని చేసింది. ఏం చేశాడో తెలుసా? వారి కొరకై ఒక అంగీని కుట్టించాడు. అది ఆయన కృప. వస్తే మంచిది, ఆదాము బయటికి రాకుండా లోపలనే ఉంటే అదే దిగంబరత్వంతో బ్రతకాల్సి వస్తుంది, అదే షేమ్ఫుల్నెస్తో బ్రతకాల్సి వస్తుంది, అదే దేవునికి దూరంగా బ్రతకాల్సి వస్తుంది. అయితే పలికాడు. ఆదామా ఏమన్నాడు? ఆదామా నీవెక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాము ఏం చేశాడు? నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినై ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఉన్న విషయాన్ని చెప్పేసుకుంటున్నాడు. నేను భయపడి దాగుకొంటిని అని అంటున్నాడు. అయితే దేవుడు ఎందుకు పిలుస్తాడంటే పాపం చేసిన వారిని పిలుస్తాడు, పాపములో ఉన్నవారిని పిలుస్తాడు, పాపమునకు వెళ్తున్న వారిని పిలుస్తాడు. నీవు నేను కూడా ఏదైనా బలహీనతలో, ఏదైనా తప్పుడు మార్గంలోనికి వెళ్తున్నప్పుడు దేవుడు పిలుస్తాడండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో పిలిచాడు ఒక ఆయనను. ఎవరిని పిలిచాడు చూడండి. 19వ అధ్యాయంలో చెట్టు మీదకి ఎక్కాడు ఒక ఆయన. యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాగైతే యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూసి ఇలా అన్నాడు. ఏమన్నాడు? జక్కయ్యా త్వరగా దిగుము, నేను నేడు నే ఇంట ఉండవలసి వచ్చాను అని అంటున్నాడు. జక్కయ్యా అని పిలిచిన దేవుడు అండి. ఎందుకు జక్కయ్యని పిలిచాడు? అదిగో ఆ దుర్మార్గము చేత సంపాదించి, అదిగో ఆ భయంకరమైనటువంటి పాపం చేత సంపాదించిన సొమ్ము చేత తన ఇల్లు మూలుగుతుందండి. దేవుని పిల్లలారా వినండి, మన ఇంట్లో అన్యాయపు సొమ్ము ఉండకూడదండి. ఏ సొమ్ము ఉండకూడదు? అన్యాయపు సొమ్ము ఉండకూడదు, దుర్మార్గపు సొమ్ము ఉండకూడదు, పాపం చేసి సంపాదించిన సొమ్ము ఉండకూడదు. ఆ సొమ్ము ఉన్నప్పుడు అది పాపము అన్న సంగతి మనం గ్రహించాలి. అట్టి సొమ్ము చేత జక్కయ్య ఇల్లు నింపబడింది, ఆ ఇంటికి రక్షణ లేదు. అది గ్రహించిన ప్రభు ఏమంటాడంటే, జక్కయ్య దిగిరా జక్కయ్య అని అంటూ ఉన్నాడు. నన్ను ఎందుకు పిలుస్తాడో దేవుడు తెలుసా? నీవు నేను బలహీనతలో ఉన్నప్పుడు, నీవు నేను పాపంలో ఉన్నప్పుడు పిలుస్తాడు ఆయన. నీవు నేను బలహీనతకు వెళ్తున్నప్పుడు పిలుస్తాడు. ఒక మంచి స్వరంతో పిలుస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు రా, వెనక్కి తిరుగు అని. చెట్టు మీద ఉన్నా కానీ పిలుస్తాడు, చెట్ల మధ్యలో ఉన్నా పిలుస్తాడు, చెట్టు కింద ఉన్నా పిలుస్తాడు. చెట్ల మధ్యలో ఉన్న ఆదామును పిలిచాడు, చెట్టు పైనున్న జక్కయ్యను పిలిచాడు, చెట్టు కింద ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? నతానీయులను కూడా పిలిచాడు. చెట్టుకు మనిషికి అంత దగ్గర సంబంధం ఉంది. మరి నీ చెట్టు ఏదో, ఏ చెట్టు కింద నిలవబడ్డావో, ఏ చెట్టు ఎక్కావో, ఏ చెట్ల మధ్యలో ఉన్నావో, ఈ ఆత్మీయ పాఠం నీ హృదయాన్ని తాకుచుండగా ఆలోచన చేయాలి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏదో చెట్లను ఆశ్రయించాలనుకుంటున్నావేమో. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని, ఎందుకు పిలిచాడంట దేవుడు? పరిశుద్ధులగుటకే పిలిచాడు. పాపములో ఉన్న ప్రజలను, పాపము చేత నాశనము చేత ఉన్న ప్రజలను, పాపములో కొట్టుమిట్టాడుతున్న వారిని ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధ పరచుటకే పిలిచాడు. ద పర్పస్ ఆఫ్ హిస్ కాలింగ్ ఈజ్ టు శాంటిఫై యు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపునకు కారణం ఏంటంటే మొదట నిన్ను పరిశుద్ధపరచటానికి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో పరిశుద్ధత లేదు, ఎక్కడో సరైన జీవితం లేదు, ఎక్కడో బలహీనతలు, ఎక్కడో నీ నోరు సరిగా లేదు, ఎక్కడో నీ కళ్ళు సరిగా లేవు, ఎక్కడో నీ పాదములు సరిగా లేవు. నీవు పాపములో ఉన్న సంగతి ఎరిగిన ప్రభు ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధపరచుటకే పిలిచెను. ఎస్, అందుకు పిలిచాడు. ఆదామును ఎందుకు పిలిచాడు? పరిశుద్ధపరచటానికే పిలిచాడు. అలాగే దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి సౌలును పిలిచాడు. ఏమని పిలిచాడు? సౌలా సౌలా. ఆగిపోయాడు అంతే. దగ్గరికి వస్తున్నటువంటి చెప్పులు వేసుకొని దగ్గరికి వస్తున్న మోషేను పిలిచాడు. ఏమన్నాడు? మోషే మోషే అన్నాడు. డబల్ యాక్షన్గా వినబడింది. ఇంకా అబ్రహాము ఖడ్గాన్ని ఇలా పైకెత్తినప్పుడు ఏం వినబడింది? ఏమని పిలిచాడు? అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు.
దేవుడు అలాగ 2 సార్లు పిలవడం ఆయనకి ఇష్టం. అలాగే సమూయేలు సమూయేలు అని పిలిచాడు. ఈరోజు నిన్ను కూడా 2 సార్లు ఆయన పిలుస్తున్నాడంటే ఎంతో హెచ్చరిక దాగి ఉందండి. ఆయన పిలిచినప్పుడు ఆదాము బాగుపడ్డాడు, ఆయన పిలిచినప్పుడు సమూయేలు బాగుపడ్డాడు, ఆయన పిలిచినప్పుడు మోషే బాగుపడ్డాడు, ఆయన పిలిచినప్పుడు సౌలు కూడా పౌలుగా మార్చబడి బాగుపడ్డాడు. అంటే ఆయన పిలుపులో బాగు ఉంది అనేది అర్థమవుతుంది. మేలు ఉంది ఆయన పిలుపులో, పరిశుద్ధత ఉంది ఆయన పిలుపులో. పలుకుదామా ఆయన పిలుపునకు. సౌలా సౌలా నన్నేలా హింసింతు చాలించు మనే స్వరమా, సౌలా సౌలా నన్నేలా హింసింతు చాలించు మనే స్వరమా, సౌలాధిపునినంత సంధించగానే సౌలాధిపునినంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారేను, సద్భక్తుడై పౌలుగా మారేను. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, యేసన్న స్వరమన్నా. చాలా పాత పాట ఇది, చాలా పాత పాట. కొన్ని పాటలు మనల్ని పిలుస్తూ ఉంటాయి. అలాగే దేవుడు ఏ రూపానైనా నన్ను పిలుస్తాడు. మొదటిగా ఎందుకు పిలుస్తాడన్న సంగతి అర్థమవుతుందంటే, పరిశుద్ధపరచటానికి నీవు నేనెక్కడో బలహీనతలో ఉన్నామని ఆయన పిలుస్తాడు. ఒక మాట దీనికి సహాయకరంగా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకొని ముందుకు దాటి వెళ్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. చాలు. ఎందుకు పిలిచాడంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఒకప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు. మన ఆలోచనలు చీకటి, మన నడకలు చీకటి, మన తలంపులు చీకటి, మన క్రియలు చీకటి. అయితే ఇప్పుడు ఈ వెలుగులోనికి పిలిచాడు. ఈ వెలుగు ఏ వెలుగు? ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. ఎంత గొప్ప మాట అండి! ఈ వెలుగుకు ఇవ్వబడిన విశేషణమైన పదం ఏమిటి? ఆశ్చర్యకరమైన వెలుగు. అబ్బా, ఎన్ని ఆశ్చర్యాలు చేస్తుందో ఈ వెలుగు! ఈ వెలుగులో నీవు ఉంటే ఎన్ని ఆశ్చర్యాలు చూస్తావో! ఈ వెలుగులోనికి రావటం మంచిది. ఆయన వెలుగులోనికి పిలిచిన వాడు మంచిది. ముందుకు దాటి వెళ్తున్నాను. ఎందుకు ఆయన పిలుస్తాడు? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి. అలాగే 9వ వచనాన్ని చదువుకుందాం. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమనెను సమూయేలుతో. అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయమనెను. రెండవదిగా దేవుడు ఎందుకు పిలుస్తాడంటే, సమూయేలును పిలిచాడు. సమూయేలును ఎందుకు పిలిచాడంటే, ఆ తర్వాత మాటలు మనం చూసినట్లయితే సమూయేలును ఒక పనికి నిర్ణయిస్తూ ఉన్నాడు, ఒక యాజకత్వానికి ఆయనను పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేళ్ల ప్రజలను ఆధీనంలో పెట్టుకొని నడిపించటానికి ఒక ప్రవక్తగా పిలువబోతూ ఉన్నాడు. ఒక పనికి అవసరమైనప్పుడు దేవుడు పిలుస్తాడు. ఒకటి, పాపములో ఉన్నప్పుడు పిలుస్తాడు. రెండవది, పని అవసరమైనప్పుడు పిలుస్తాడు. నేను మాట అంటున్నాను, దేవుని పనికి నీవు పలుకుతావా? కొన్నిసార్లు అన్నిటికీ పలుకుతాం కానీ పనికి పలకం. అమ్మ కుమారుని పిల్లల్ని పిలిచిందనుకో, నాన్న చాక్లెట్ కావాలా, బిస్కెట్ ఇస్తానంటే పలుకుతారు. అదే ఒక పని చేయడానికి పిలిస్తే కనుక అస్సలు పలకరు, అసలు వినబడనట్లుంటారు కొన్నిసార్లు కదా. పిలిచినా కానీ, ఎందుకంటే అర్థమైపోయింది మమ్మీ ఎక్కడో పని చెప్పబోతుంది కాబట్టి పలకకపోవడం మంచిది, పలకనట్టు వెళ్ళడం ఇంకా మంచిది అనుకుంటుంటారు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఎందుకు పిలుస్తాడు? ఆయన పనికి పిలుస్తాడు.
పనికి పిలిచే దేవుడు నీ దేవుడు. ఆయన దగ్గర పని ఉంది, పనికి పిలుస్తాడు. పనికి పలికేవారు ఎంతోమందో, పనికి పలకని వారిని ఏమనాలి? పనికి మాలిన వారు అనాలి. అంతే కదా? పనికి పలికితే పనివాడు అంటాము, పనికి పలకకపోతే పనికి మాలినవాడు అంటారు. నేను కాదు, దేవుడే అన్నాడు. అంతే. ఆయన ఇదిగో వెళ్ళండి, నా తోటలో పని చేయడానికి పిలుచుకొని రండి. అక్కడక్కడ పని పాట లేని వాళ్ళు కూడా ఉన్నారు, వారిని కూడా పిలుచుకురండి అన్నాడు. కొంతమంది వచ్చారు, కొంతమంది తర్వాత వచ్చారు, కొంతమంది లాస్ట్కైనా వచ్చారు, కొంతమంది రాలా. వచ్చిన వారందరికీ జీతం ఇచ్చాడు ఆయన. ప్రభు పనికి పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు? ప్రభు పనికి పిలుస్తాడు. నేను మాట అంటున్నాను, సమూయేలును పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన పని కొరకు పిలుస్తున్నాడు, చేతికందిన పని చేయాలని పిలుస్తూ ఉన్నాడు. సమూయేలు ఎంతటి వాడండి, ఎంత చిన్న బాలుడండి. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అతనికి? ఏమీ లేదు. తల్లి దూరంగా ఉంది, తండ్రి ఇంటికాడున్నారు. ఓ మాట చెప్పాలంటే చిన్న వయసులో 2-3 ఏళ్ళకే హాస్టల్లో పడేసినట్టు పడేశారండి సమూయేలును. ఒక చిన్న అంగి వాళ్ళమ్మ సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చేది. నేను అంటాను, సమూయేలు ఎంత ఆశతో ఎదురు చూసేవాడో. దేనికోసం? ఆ అంగీ కోసం. మా మమ్మీ అంగీ తీసుకొని వస్తుంది, ఆ ఒక్క అంగే. ఆ తర్వాత ఎప్పుడు ఏఫోదు ధరించుకొని బ్రతకాలి. రాత్రి వేళల్లో భయం వేస్తే దేవుడే దిక్కని దీపం దగ్గరే పడుకోవాలి, రాత్రి అక్కడే పడుకోవాలి. తనకు బాధ వేస్తే అమ్మ అని పిలవడానికి లేదు సమూయేలు. ఈ రోజుల్లో పిల్లలు మూలిగినా, దగ్గినా, కదిలినా అమ్మో ఎంత కేర్ చేసుకుంటున్నామో కదా. సమూయేలుకు లేదండి. ఇంకో మాట చెప్పనా, పోనీ ఏలి అన్న చూసుకుంటున్నాడంటే ఏలి కుటుంబమే బాగలేదు. పోనీ ఏలి పిల్లలన్నా ఆడుకోవటానికి, ఏలి పిల్లలన్నా అతనితో ఉండటానికి వస్తున్నారా? అసలు వారు పనికి మాలిన వారైరి, పాపము చేయుచున్న వారైరి. అలాగైతే సమూయేలుకు దిక్కు దిమానం లేని పరిస్థితులలో ఉన్నాడు, కానీ దేవుడే దిక్కని బ్రతికాడు. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, పొద్దున్న లేస్తే తలుపు తెరవడం, రాత్రి అయితే తలుపు మూయడం, ఆ దీపము ఆరిపోతే నూనె పోయడం, ఆ దీపాన్ని సరిచేయడం. ఇంతే తెలుసు. ఆ బుడి నడకలతో చిన్న చిన్న ఏఫోదు ధరించుకొని సమూయేలు ఎంత ముద్దుగా దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నాడో. అంత చిన్న వయసులో ఉన్న సమూయేలును ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు పిలుస్తున్నాడు. నేను మాట, పెద్దోళ్ళనే పిలువడు దేవుడు, చిన్నవారిని కూడా పిలుస్తాడు. పెద్ద పనికే కాదు, చిన్న పనికైనా పిలుస్తాడు. ఆయన సన్నిధిలో ఎంతటి పనైనా అది నీకు మేలే, దీవెనయే. సమూయేలును పిలిచాడు, సమూయేలు పలికాడు, చిన్నవానికి పెద్ద పని ఇచ్చాడు. అతని కీర్తి ఎంతో దూరము బెర్షెబా వరకు అది ప్రాకింది అన్నట్లు చూస్తాం. చూడండి, ఇంకో మాటను నేను చూపిస్తాను. గలితీలకు అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుకుందాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడున్న వారందరితో మాట్లాడుతున్నాడు. నేను పిలిచాను ఎవరిని? బర్నబాను సౌలును. పిలిచిన పని. ఎందుకు పిలిచాడంటే ఆయన పని కొరకు పిలిచాడు. ఆయన సౌలును పిలిచాడు, బర్నబాను పిలిచాడు. సౌలు పరిచర్య మనకు తెలుసు, సౌలు యొక్క ప్రయాణాలు లేదా పౌలు యొక్క ప్రయాణాలు మనకు తెలుసు. సౌలు పౌలుగా మారి ఎంత పని చేశాడో మనకు తెలుసు. ఆయన పత్రికలు తెలుసు, ఆయన ప్రసంగాలు తెలుసు. నేను మాట అంటున్నాను, బర్నబా గురించి ఎక్కువ రాయబడిందా? లేదు. ఎంత మోతాదులో పౌలును పిలిచాడో అంతే మోతాదులో బర్నబాను కూడా పిలిచాడు. అందులో తేడా లేదు. అయితే పౌలును పిలిచిన పని వేరే, బర్నబాను పిలిచిన పని వేరే. బర్నబాను ఎందుకు పిలిచాడు అని అంటే, బర్నబా ఇచ్చుటలో దాతృత్వము కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు, త్యాగశీలిగా కనబడుతూ ఉన్నాడు, ప్రేమ గలవాడిగా కనబడుతున్నాడు.
సంఘంలో ప్రధాన పాత్ర పోషించిన వాడు. పౌలుతో పాటు కూడా ప్రయాణం చేశాడు, చాలా పరిచర్యలో తిరిగాడు. నేను మాట అంటున్నాను, నీవు ఎవరవైనా దేవుడు తన పని కోసం పిలుస్తాడు. నేను అంటున్నాను, పని కోసము పిలిస్తే పలకాలి. ఆయన పనికి నువ్వు పలుకుతే నీ పనికి ఆయన పలుకుతాడు. చాలా రోజుల క్రితం ఒక అన్న నాకు మాట చెప్పాడు, అదే నా సూత్రం నేటి వరకు కూడా. ఏంటో తెలుసా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆయన పని నువ్వు చేస్తే నీ పని ఆయన చేస్తాడు. అంతే, గుడ్డి సూత్రం ఇది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. పనులు కావట్లేదా, సరైన జీవితం లేదా, ఏదో అస్తవ్యస్తంగా ఉందా, కుటుంబంలో బాగలేదా, ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన పని చేయి, ఆయన నీ పని చేస్తాడు. అదంతే. ఆయన పని చేయటానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 15వ వచనం, గలతీలకు రాసిన పత్రిక. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నన్ను ఎందుకు పిలిచాడంటే అన్య జనులలో ఆయనను ప్రకటించటానికి నన్ను పిలిచాడు. ఎందుకు పిలుస్తాడు? ఆయన ప్రకటించటానికి పిలుస్తాడు. ఆయన దగ్గర చాలా పనులు ఉన్నాయండి. ఈ లోకంలో నీకు జాబ్ ఎక్కడ దొరకలేదా? ఆయన దగ్గర చాలా జాబ్స్ ఉన్నాయి. మొదట ఆయన జాబ్ చేయి, నీకు కావలసిన జాబ్ ఆయన ఇస్తాడు. మొదట ఆయన జాబ్ చేయి, ఆయన నీకు కావలసిన జాబ్ ఇచ్చేస్తాడు. మనము అలా కాకుండా లోకంలో ఉన్న జాబుల కొరకు తిరిగి 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 అలసిపోయి కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గర జాబ్ ఉంది. మీకు మాట తెలుసా? యేసు ప్రభు వారు శిష్యులను సంపాదించుకున్న తర్వాత ఒకడు తప్పిపోతాడు. ఎవరు తప్పిపోయినవారు? ఇస్కరియోతు, యూదా. అంటే ఇప్పుడు 12 జాబులు ఉన్నాయి ఆయన దగ్గర. ఇప్పుడు ఒక జాబ్ ఏమైంది? వేకెంట్ అయిందా లేదా? వేకెన్సీ ఉంది, ఒక జాబు. ఈ వేకెన్సీ కోసం ఏం చేశారో తెలుసా? ఫుల్ఫిల్ చేయడానికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూలు ఎలా కండక్ట్ చేశారంటే, ఈ రోజుల్లో రెసిడెన్షియల్ సీట్ రావాలంటే లాటరీ పద్ధతిలో ఇస్తున్నారు. తెలుసా మీకు? ఒకప్పుడు ఈ రెసిడెన్షియల్ నేను కూడా చదివాను. అందులో సీటు కొట్టాలంటే ఎగ్జామ్ రాసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏం చేశారంటే డిప్, అంతే, చీటీ, ఎవరి పేరు వస్తే వాళ్ళకి సీట్ వచ్చినట్టే. ఆ పద్ధతిలో ప్రయత్నం చేశారు. ఎవరు? అపోస్తులు. మరి అది దేవుడు అంగీకరించాడో అంగీకరించలేదో అది అంతగా తెలియదు, కానీ వారి పద్ధతిని దేవుడైతే కాదనలేదు. కానీ వారు ఎవరైతే చీట్లు వేసి ఆ ఉద్యోగం కోసం ఇక్కడ చూడండి, ఆ మాట చూడండి, ఎందుకని మంచిది. అపోస్తుల కార్యములు 1:20 చూడండి. 1:20, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. ఏందంటే అసలు ఇది ఎవరి గురించి రాయబడింది? ఇస్కరియోతు, యూదా గురించే రాయబడింది. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. అంటే దేవుని దగ్గర ఏమున్నాయని? ఉద్యోగాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని దగ్గర జాబ్స్ ఉన్నాయి. దాని కోసం వాళ్ళు చీట్లు వేశారు, ఒకని పేరట వచ్చింది. కానీ వారు తర్వాత చేశారా లేదన్న హిస్టరీ లేదు. కానీ ఆ ప్లేస్ను అపోస్తలుడైన పౌలు మాత్రం సంపూర్ణంగా ఫిల్ చేశాడు అనడానికి రుజువులు చాలా ఉన్నాయి. అందుకే నేను చివరి వాడును అపోస్తులలో అని అనుకున్నాడు. నా అపోస్తులత్వానికి దేవుడే గుర్తు అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు పని కొరకు పిలిచేవాడు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు పనిలో మనకు లాభం ఉందా లేదా? ఈ లోకంలో ఉన్న వాళ్ళు అయినా జీతాలు ఇస్తారో ఇయ్యరో, కానీ 2 నెలలకు ఇస్తారు, 3 నెలలకు ఇస్తారు, కొన్నిసార్లు ఎగ్గొడతారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు జీతాలు ఇస్తారో ఇయ్యరో, కానీ పరలోకమందున్న దేవుడు నీవు చేసిన దానికి ఆయన తప్పక ప్రతిఫలము ఇచ్చేవాడు. అందుకే నాకు ఎప్పుడు గుర్తొస్తుండదు పాట, ప్రభు పనిలో ఫలమున్నదిగా, ఓ సోదరుడా శ్రమలో సంతోషమున్నది, ప్రభు పనిలో ఫలమున్నదిరా, ఓ సోదరుడా శ్రమలో సంతోషమున్నది. ఆ దినము ప్రభు కొరకు ఆ ప్రజలు ఆనాడు, ఆ దిన
ప్రాణము ప్రభు కొరకు ఆ ప్రజలు ఆనాడు అనుభవించిరి చూడు అమితమైన పదలు, అనుభవించిరి చూడు అమితమైన పదలు, ఆ పద నీవనుభవింతువా ఓ సోదరుడా, ఆ పద నీవనుభవింతువా. ప్రభు పనిలో ఫలమున్నదిగా ఓ సోదరుడా, శ్రమలో సంతోషమున్నది. సంతోషం ఉంది. ఆయన పిలుపు, ఆయన పని కొరకైన పిలుపునకు లోబడండి, ఆయన పని చేయండి, ఆయన మీ పని చేస్తాడు. దాటి వెళ్తున్నాను. 3వ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు పిలిచాడు. ఎందుకు పిలిచాడంట? 1 పాపములో నుంచి పవిత్రపరచడానికి పిలిచాడు, 2వది పని కొరకై పిలిచాడు, 3వది సహవాసానికి పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు చెప్పండి? సహవాసానికి. ఇలా అంటున్నాడు, నాతో సహవాసం చేస్తావా అని పిలుస్తున్నాడు. అబ్బాయి ఎంత ఆశ అండి ఆయనకు. ఆయన ఫెలోషిప్కు పిలుస్తున్నాడు, నాతో సహవాసం చేయి అంటున్నాడు. అసలు ఈ మాట నేను చదువుతున్నప్పుడు ఒక మనిషే మనల్ని తన సహవాసానికి, ఏదో చెడ్డ సహవాసాలకు పిలుస్తారు కానీ దేవునికి ఏం ఆశ ఉందండి? ఈయన ఎవరిని పిలుస్తున్నాడు? దేవదూతలను పిలవలేదు, రండి సహవాసం చేద్దామని. మట్టి మానవుని పిలుస్తున్నాడండి, రండి సహవాసం చేద్దాం, ఫెలోషిప్ చేద్దాం, నాతో ఫ్రెండ్షిప్ చేయండి అబ్బా అంటున్నాడు. ఏమంటున్నాడు? నాతో ఫ్రెండ్షిప్ చేయండి అబ్బా అంటున్నాడు. తన చేతుల్లో చేయి వేసుకొని నడవాలని ఆశపడుతున్నాడు. నేను మాట చెప్పనా? ఆయనతో బాగా సహవాసం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు దైవగ్రంథంలో. ఎవరో చెప్పండి? హనోకు. ఎట మాట్లాడుకుంటారో వాళ్ళు. సాయంత్రం అయితేనే, ఏం ప్రభు వచ్చావా, అన్ని పనులు అయ్యాయా పరలోకంలో? అయిపోయినాయి. ఏమన్నాకు నీ పనులు అయిపోయాయా? అన్నీ అయిపోయినాయి. భార్య పిల్లలకు అన్నీ చేసి పెట్టాను. సరే రా, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం, కాసేపు అలా దేవునితో స్పెండ్. ఆ హనోకు దేవునితో నడిచెను అనే మాట ఎంత అద్భుతమైన మాటనో, ఎంత అద్భుతమైన మాట. మీరు కూడా దేవునితో నడిచే అనుభవం ఉందా? కాసేపు అలా లోకాన్నంతా వదిలిపెట్టండి, కాసేపు అలా దేవునితో అలా నడవండి. కాసేపు దేవుడు ఎంత మాట్లాడతాడో తెలుసా? ఎంత మాట్లాడతాడు. చాలాసార్లు నా జీవితంలో చాలామంది అంటారు, ఒక్కనివే ఉన్నావా అంటే, ఒక్కని ఎందుకు ఉంటానయ్యా, దేవుడులా, ఆయన నాతో మాట్లాడుతున్నా. అసలు ఆ ఫెలోషిప్ ఎంత మాధుర్యమో, ఎంత మాధుర్యమో. ప్రభుత్వం ఎంతో మాట్లాడుకోవచ్చు, ముఖాముఖిగా మాట్లాడవచ్చు. ఒక ఆయన ఉన్నాడు, మోషే. వాళ్ళ మధ్యలో మనం మాట్లాడుకోవడం బాగలేదు. ఇలా అంటున్నాడు, వాళ్ళ మధ్యలో మాట్లాడుకోవడం బాగలేదు, కొంచెం అటు పక్కకు వచ్చి అంటున్నాడు. కొంచెం అలా పక్కకు వచ్చాయి. ఎక్కడికి ప్రభువా? కొంచెం ఆ కొండ దగ్గరికి రండి. వచ్చాను ప్రభా, ఇక్కడ కూడా వద్దు. మోషే పాటు ఎవరు వచ్చారు? యెహోషువ కూడా వచ్చాడు. యెహోషువని కూడా అనే పెట్టు, యెహోషువని కూడా అక్కడ పెట్టు. నొక్కడికి రా, పైకి రా. ఎక్కడికి రావాలి ప్రభువా? కొండ మీదకి వచ్చేసేయి. కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఇదిగో మన సహవాసం అందరూ చూడకూడదు, అందుకే మేఘం కమ్మాల, కట్టిక చీకటి కమ్మాల. కట్టిక చీకటిలో ఒక్కరొకరు మాట్లాడుకుంటున్నారు. నేను మోషేతో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా ఏ మనుషునితో మాట్లాడలేదని దేవుడు అంటున్నాడు. స్నేహితునితో మాట్లాడినట్లు నేను మాట్లాడి తిని అంటున్నాడు. ఎంత ఆశ అండి దేవునికి! ఇంత ఆశగల దేవునికి ఎందుకు సమయం ఇవ్వం? వీఆర్ గివింగ్ ద టైమ్ టు ద మొబైల్, వీఆర్ గివింగ్ ద టైమ్ టు అవర్ రిలీజియన్స్, టు అవర్ రిలేషన్షిప్స్, వీఆర్ గివింగ్ ద టైమ్ టు అవర్ ఫ్రెండ్స్, వీఆర్ గివింగ్ ద టైమ్ టు అవర్ డ్యూటీస్. వై నాట్ టు ద లార్డ్? దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? కాసేపు అలా మాట్లాడలేవా ప్రభుతో? నీ ప్రభు ఆయన స్వభావం ఏంటో తెలుసా? మాట్లాడాలనుకుంటాడు అంతే. ఆయన మాట్లాడాలనుకుంటాడు. అలాగే 12 మంది శిష్యులు ఉన్నారు. ఓ ముగ్గురిని పిలిచాడు యేసు ప్రభు. ఎవరెవరిని? పేతురు, యాకోబు, యోహాను. రండి ఎట పోదాం. ఎక్కడికి ప్రభా? కొంచెం అటు వెళ్ళొద్దాం. ఇలా కదా చాలా క్లోజ్ అయిన ఫ్రెండ్తో ఏమంటాను తెలుసా?
ఏదో మంచి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అందులో చాలా క్లోజ్ ఫ్రెండ్ మనకు దొరికాడు. ఏం చేస్తాం? చేయి పట్టుకొని అలా మనసులో నుంచి దూరం వెళ్ళిపోయి అలా దూరం వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకుంటుంటే ఎంత ఆశనం కదా, ఎంత బాగుంటుందో కదా. దేవుడు కూడా అలా ఆశపడుతున్నాడు. పేతురు, యాకోబు, యోహాను రండి అలా వెళ్దాం. కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుండే వాళ్ళతో పాటు ఇంకొద్దు ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను, యేసు ప్రభు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకిద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? ఏలియా, మోషే. వాళ్ళు కూడా వచ్చారు. అంటే వారికి కూడా సహవాసం చాలా అవసరం, చాలా ఇష్టం. వాళ్ళు వచ్చారు. ఏదో ప్రభు మాట్లాడాలనుకుంటున్నాడు. వాళ్ళని తీసుకొని వచ్చాడు. పదం మనం కూడా పోదామని వచ్చారు. పైనుంచి దిగి వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ? 6 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. ఇప్పుడు మాట మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, చెప్పకే చేస్తున్నాడు ఒక మాట. పేతురు, యాకోబు, యోహానుల ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. నేను మాట చెప్పనా? సహవాసంలో ఆయన రియాలిటీ చూపిస్తాడు నీకు. ఆయన హృదయం తెరుస్తాడు నీకు. దట్ ఈస్ ఫెలోషిప్. ఎవరు చూడని ఆ గంభీరమైన దగదగ మెరిచే ఆ ప్రకాశమానమైన వెలుగు ఫెలోషిప్లో ఉన్న వాళ్ళు చూశారు. ఎవరు వాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను. ఈయనకు ఆశ పుట్టింది. ఎవరికి? పేతురు గారికి. ప్రభువా, నేను మాట చెప్తే ఏమనుకోవద్దు. ఏంటి చెప్పు పేతురు అంటే, మనం ఇక్కడే ఉంటే బాగుంటుంది. చల్ల గాలి వస్తుంది, ఈ కొండ కూడా బాగుంది, ఇక్కడే ఉందాం. నేనేం చేస్తాను తెలుసా? నీ కోటి, మోషే కోటి, ఏలియా కోటి పర్ణశాల కట్టేస్తాను, ఇక్కడే ఉందాం. అప్పుడు అన్నాడు, ఇది కాదు పర్పస్. మాట్లాడుకునేప్పుడు తెలుస్తుంటుంది మాటలని. అందరికీ తెలియని మాటలు. దేవుని పర్పస్ ఏంటో పేతురుకు తెలియచేశాడు. దేవుని పర్పస్ ఏంటో అక్కడున్న ముగ్గురు చూశారు. దేవుని మహాద్భుతమైన సహవాసమును ఎందుకు పిలిచాడంటే ఆయన మనల్ని తన సహవాసమునకు పిలిచాడు. కెన్ యు గివ్ ద టైమ్ ఫర్ ద లార్డ్? ఆయన సహవాసానికి కొంచెం సమయం ఇస్తే మేలు పొందుతాం. కాబట్టి ఆయన సహవాసమునకు ఆయన పిలుస్తున్నాడు. నేను దాటి వెళ్తున్నాను. మరొక మాట చూపిస్తాను చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 49వ వచనాన్ని నేను చూపిస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 49వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము అదేనన్నా 10వ అధ్యాయము 49వ వచనం. అదే. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా. చాలు ఆ మాట కావాలి. అక్కడ యేసు నిలిచి ఏమంటున్నాడు? వానిని పిలువు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? చెప్పగా వారు ఆ గుడ్డివాని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. ఎందుకు పిలుస్తాడో తెలుసా? ఆయన నిన్ను ధైర్యపరచటానికి పిలుస్తాడు, నిన్ను బాగుపరచటానికి పిలుస్తాడు. కృంగిపోయి ఉంటే ధైర్యపరచటానికి పిలిచాడు. దిక్కుమాలిన దాని వలె వెళ్తుంది హాగరు. ఎక్కడ? అరణ్యంలో. దిక్కుమాలిన దాని వలె వెళ్తుంది. ఆ సంచి పట్టుకుంది, అన్నం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, ఇక దప్పికేస్తుంది. కుమారుని ఏం చేయాలో చంపుకోవాలనో అర్థం కాక భయపడి ఆ కుమారుని పొదలో అలా పడవేసి దూరంగా కూర్చొని ఏడుస్తూ ఉంది. హాగరు, నీకేం వచ్చింది, అట్టేడుస్తున్నావు అని. ఇదిగో దేవుడు ఆ చిన్నవాని మొర ఆలకించి ఉన్నాడని చెప్పి వాడు ఉన్న చోటున నీటి బుగ్గను పుట్టించి దేవుడు దాహమును తీర్చాడు. అమ్మ, నీవు దిగులుగా ఉన్నప్పుడు ఆదరించటానికి పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు? ఆదరించటానికి పిలుస్తాడు. 2 చేతులు చాచి రండి అని పిలుస్తాడు. ఆయన అన్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి అన్నాడు. మనుషులకి ఏంటంటే ఆయన దగ్గరికి తప్ప అందరి దగ్గరికి పోతాం. ఏడుస్తే అత్తకు చేస్తాం ఫోను, ఏడుస్తే అమ్మకు చేస్తాం ఫోను, బాబాయికి చేస్తాం, ఫ్రెండ్స్కి చేస్తాం. నీ గోడల్లా వినిపించుకుంటావు. ఏమన్నా లాభం ఉందా? కాస్తంత దుఃఖం పెరుగుతుంది తప్ప.
నీవు దుఃఖాన్ని షేర్ చేసుకుంటే దుఃఖం సగం అవుతుందంట. నీవు సంతోషాన్ని షేర్ చేసుకుంటే సంతోషము డబల్ అవుతుందంట. అయితే ఎవరితో షేర్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. దేవుని ఆదరణకు పిలిచేవాడు, నిన్ను ధైర్యపరచడానికి పిలిచేవాడు, భయపడుకుము అని పిలిచేవాడు. ఒకవేళ ఈ సమయంలో దేని చేతనైనా భయపడుతున్నామేమో, దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి గనక వస్తే పిరికి వాడు కూడా పౌరుషం గలవాడిగా నిలబడతాడు. చాతకాని వాడు సహితము ఒక సైన్యం వలె నిలబడతాడు. దేవుడు ధైర్యపరిస్తే ఎన్నిక లేనివాడు ఏలికవుతాడు, ఏలేటటువంటి వాడు అవుతాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. గుడ్డివానికి దిక్కు లేదు. అక్కడ ఏముంది వాడి దగ్గర? ఒక బట్ట ఉంది పరుచుకోవటానికి. వాడికి ఏదైనా ఉందంటే త్రోవ ప్రక్క స్థలమే ఉంది వాడికి, ఇంకా ఏమీ లేదు వాడికి. వాడు యేసు అని పిలిచాడు అంతే. ఇప్పుడు యేసు ఏమంటున్నాడు తెలుసా? నిలిచి వానిని పిలిచాను. అది కావాలండి, అది పిలిచి. లోకంలో ఉన్నవారు మనల్ని బాగున్నప్పుడు పిలుస్తారు, అంటే ఫోన్లు వస్తుంటాయి. ఎప్పుడు బాగున్నప్పుడు రింగులు వస్తుంటాయి. అబ్బో ఫోన్ల మీద ఫోన్లే. బాగలేదు అనుకో, ₹1,00,000 అక్కర్లో పడినాం అనుకో, ఎవడు పలకడు. ఫోన్లు కూడా ఎత్తారు. ఎప్పుడో కాలం గడిచిన తర్వాత ఫోన్ ఎత్తి, నేను పనిలో ఉంటే ఎత్తుదాం అనుకున్నాను, కానీ అనే కాడ కహాని ఉంటుంది, పెద్ద కహాని. మనుషులు పలకరు. దిక్కు లేనప్పుడు పలికేవాడు దేవుడే. అయితే నీ దిక్కు లేని పరిస్థితిని ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. అలాగూ ఎంతోమందిని పిలిచాడు దేవుడు. కృంగిపోయిన వారిని, దిగులు పడిన వారిని, కన్నీళ్లతో ఉన్నవారిని ఆయన పిలిచిన దేవుడు ఆదరించేవాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నిన్ను పిలిచినవాడు. కాబట్టి ఆయన పిలుపునకు లోబడితే గుండెల్లో ఆదరణ దొరుకుతుందండి. ఏం దొరుకుతుంది? గొప్ప ఆదరణ దొరుకుతుంది. ఏ మనుషుడు ఇవ్వలేని ఆదరణ దొరుకుతుంది. కాబట్టి చెప్పండి, ఆయన ఎందుకు పిలుస్తాడు? పాపము నుంచి నిన్ను పవిత్రునిగా చేయటానికి పిలుస్తాడు. రెండవది, ఆయన పని ఇవ్వటానికి పిలుస్తాడు. మూడవది, ఆయన సహవాసానికి పిలుస్తాడు. నాలుగవది, నిన్ను ధైర్యపరిచి బలపరచడానికి ఆయన పిలుస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము. ఎందుకు పిలుస్తాడు ఆయన? లూకాసు వార్త 18వ అధ్యాయము 16వ వచనం, చివరి మాటగా ఈ మాటను చూసి మనము ప్రార్థనలోనికి వెళ్దాం. 18వ అధ్యాయము 16వ వచనం, లూకాసు వార్త. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చాలు. ఎవరిని పిలిచాడండి? చిన్న పిల్లలను పిలిచాడు, చిన్న బిడ్డలను పిలిచాడు. చిన్న బిడ్డలను పిలిచి ఎత్తుకొని ఏమంటాడు తెలుసా? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అయితే ఆయన ఎందుకు పిలిచాడని అర్థం చేసుకుందాం. ఇందులో ఆయన ఎత్తుకొని వారిని ఒక మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. ఏం చూపిస్తున్నాడు? మాదిరిగా చూపిస్తున్నాడు. నిన్ను నన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఎందుకు పిలుస్తాడో తెలుసా? మాదిరిగా ఉండటానికి పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు? మాదిరిగా. ఇదిగో ఫలానా వాని వలె ఉన్న వానికి పరలోక రాజ్యం ఇస్తాను. ఇదిగో ఫలానా వాని వలె బ్రతుకుతే ఆశీర్వదిస్తాను. ఇదిగో ఫలానా వాని వలె బ్రతుకుతే వాని ఎడల గొప్ప కార్యాలు చేసినట్టు మీ ఎడల చేస్తాను. అందుకే చాలాసార్లు అన్నాడు, అబ్రహామునకు తోడైన దేవుడు, ఇస్సాకునకు తోడైన దేవుడు, యాకోబునకు తోడైన దేవుడు మీకును తోడైనాడు. ఏమంటున్నాడు? యెహోషువతో అంటున్నాడు, ఇదిగో మోషేకు తోడైన దేవుడను నీకు తోడైనాడు. ఎందుకు రెఫర్ చేస్తున్నాడు మోషేను? ఎందుకు మోషేను రెఫర్ చేస్తున్నాడంటే, మోజెస్ ఈజ్ ద మోడల్ ఫర్ జాషువా, అబ్రహాం ఈజ్ ద మోడల్ ఫర్ హిస్ జనరేషన్స్. Our Lord Christ is the model for all Christian people. In the same way, God is going to elect you to become as a model for your generations. దేవుడు నీ ప్రజలైన వారికి నిన్నొక మాదిరిగా పిలుస్తూ ఉన్నాడు. ఇదిగోండి, ఇలాంటి వారిదే ఆశీర్వాదం, ఇలాంటి వారిదే రాజ్యమని చెప్పటానికి ఆయన పిలుస్తాడనే సంగతి అర్థం చేసుకోవాలి. ఆయన పిలిచిన వారందరినీ కూడా ఆయన హానర్ చేశాడు, ఘనపరిచాడు. ఆయన పిలిచిన వారందరూ కూడా
గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు నిన్నెందుకు పిలుస్తాడో తెలుసా? నీ ఇంటిలో దీపం వలె ఉండటానికి, మాదిరికరమైన జీవితం కొరకు ఆయన పిలుస్తాడు. మాదిరిగా ఉండగలమా? మాదిరిగా బ్రతకగలమా? మాదిరిగా ఉండగలమా? మాదిరిగా ఉండాలి అంటే మాదిరి కొరకై ఆయన పిలిచినప్పుడే ఆయన వద్దకు రావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ రావాలి అంతే. యేసు ప్రభు శిష్యులను పిలుచుకుంటూ వెళ్ళాడు. ఒకరెక్కడున్నారు? వలలు పట్టుకొని సరి చేసుకుంటున్నారు. రా అన్నాడు, వచ్చేసారు. ఇంకొందరు ఎక్కడున్నారు? సుంకపు మెట్టు దగ్గర ఉన్నాడు ఒక ఆయన. రా అన్నాడు, బ్యాగ్ వదిలిపెట్టి వచ్చినాడు. రా అంటే చాలు, వచ్చేసారు అంతే. ఆయన పిలిచాడు. కారణము 12 మందిని మాదిరిగా ఉండటానికి పిలిచాడు. అయితే ఒకడు మాదిరి లేకుండా వెళ్ళిపోయాడు, మిగతా మంది మాదిరిగా బ్రతికారు. సౌలును పౌలుగా మార్చి పిలిచిన దేవుడు మాదిరిగా నిలబెట్టాడు. నిన్ను కూడా అందరిలో ఒకటిగా ఎప్పుడు ఉంచడండి? నిన్ను అందరిలో ప్రత్యేకంగానే ఉంచుతాడు. అది ఆయన పర్పస్. అందరిలో నేనొక్కడిని కాదు, ఆయన పిలిస్తే అందరిలో వెరైటీగా, మాదిరిగా ఉండటానికి ఆయన పిలుస్తాడు. చిన్న బిడ్డలను పిలిచారు, ఎత్తుకున్నాడు. వీరిని ఆటంకపరచొద్దు, వీరి పక్షాన నేనున్నాను. ఐఆమ్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఎందుకనగా ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని వారి పక్షాన వాదిస్తున్నాడు. మన పక్షాన కూడా ఒకనాడు నిలబడతాడు. ఎందుకు తెలుసా? ఎఫెసీ పత్రికలో రాయబడింది, మనకు ఉత్తరవాదిగా ఉండబోతున్నాడు ఆయన. ఎలాగో ఉత్తరవాదిగా. ఎవరు అంటున్నారు? నా పిల్లల్ని ఎందుకు అంటున్నారు? నేను వారి పక్షాన ఉన్నాను. ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి అయినా వాడేవాడు. ఏంట్రా ఏం చేస్తావు నువ్వు అని అనుకున్నారు. దావీదు చిన్నవాడు, వరిసెలతో ఒక్క దెబ్బలో ఆ గొల్యాతును పడగొట్టినప్పుడు ఎన్నిక లేని దావీదును అసలు పట్టించుకోలే. ఒక అన్న దగ్గరికి వెళ్ళాడు దావీదు. అన్న ఏందన్నానంటే, ఎందుకు వచ్చినావు నువ్వు? నిజంగా చెప్పు, నీవు పని మానుకొని వచ్చావు కదా, ఆ గొర్రెలు ఎవరిని వశం చేసి వచ్చివి? ఇది బాధ అయింది ఆయనకు. చాలా ఇన్సల్ట్ చేశాడు. ఈయనతో మాట్లాడడం కష్టం లేని దారి తప్పుకొని ఇంకొక చోటుకి వెళ్ళాడు. ఇంతకు ఏమిస్తాడంట రాజు అని పర్యవేక్షించాడు, అని తెలుసుకున్నాడు. ఓహో అట్టనా, రెడీ అయిపోయాడు. వెళ్ళి ఒక దెబ్బతో గొలియాతును పడగొట్టాడు. ఎన్నిక లేనటువంటి దావీదును ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? పాటలు పాడుతున్నారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఎందుకనగా దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అంతే. మాదిరిగా నేను ఏమన్నాడు తెలుసా? దావీదును గురించి ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నా హృదయానుసారుడు. ఇంకో మాట అన్నాడు, నా చిత్తానుసారమైన మనుషుని నేను కనుగొన్నాను. నిలబెట్టాడండి దావీదును, సింహాసనానికి తీసుకొని పోయాడు. మాదిరి. దావీదును గురించి రాజుల గ్రంథమంతటిలో, దినవృత్తాంతముల గ్రంథాలలో సహితము దావీదు వలె అనుసరించలేదని కొందరిని గురించి, దావీదు వలె అనుసరించారని కొందరిని గురించి ఎప్పుడు చెప్పినా తమ పితరుడైన దావీదు అని రెఫర్ చేసుకుంటూ వచ్చాడండి. దైవ గ్రంథంలో ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో. ఇంకా చెబుతున్నాను, యేసు ప్రభు అధిరోహించే సింహాసనం పేరు కూడా ఏ సింహాసనం? దావీదు సింహాసనం. దట్ ఈస్ ద ప్రయారిటీ that God has given to the elected people. ఎన్నిక చేయబడిన వారికి దేవుడిచ్చిన మహా గొప్ప విలువ. మాదిరి కొరకు నిన్ను పిలుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని. క్లోజ్ యువర్ ఐస్. దేవుడు ఎందుకు పిలిచాడు? 5 విధానాలు చూసావు. నువ్వు చిన్నవైనా పెద్దవైనా, నీ వృత్తి ఏదైనా, నీవు రాజువైనా, నీవు బానిసవైనా, చెరలో ఉన్న, రాజసింహాసనములో ఉన్న, నీవు ఎన్నిక కలిగిన జనములో ఉన్నా, ఎన్నిక లేని జనములో ఉన్నా, నీవు శరీరముగా చిన్నవాడవైనా పెద్దవాడవైనా, నీ చదువులో చిన్నదైనా పెద్దదైనా, దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుడు నిన్ను పిలవడం అనేది 100%. ఎందుకు పిలుస్తాడు ఆయన? ఒకవేళ పాపంలో ఉన్నావా, రా బయటికి అని పిలుస్తూ ఉన్నాడు. రా అని పిలుస్తున్నాడు ఆయన. వస్తావా బయటికి? ఇంకా పాపంలోనే జీవిస్తావా? పాపమే బాగుందని బ్రతుకుతావా? ఒకవేళ నమ్ముకున్న బలహీనతలో ఉన్నావేమో, రా బయటికి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. పాపం నుంచి బయటికి రా, ప్రభు పిలుస్తున్నాడు, బాగుపరుస్తాడు. రెండవది, పనికి పిలుస్తున్నాడు, ఒప్పుకుంటావా? కంటికి కనబడే చిన్నదైనా పెద్దదైనా చేస్తావా? ఆయన నీ పని చేస్తానంటున్నాడు, ఆయన ఒప్పదం చేస్తున్నాడు. ఆయన వస్తావా పనికి? ప్రభు సహవాసానికి పిలుస్తున్నాడు, వస్తావా? ప్రభు ఆదరించటానికి పిలుస్తున్నాడు, ధైర్యపరచడానికి పిలుస్తున్నాడు, వస్తావా? నిన్ను అందరిలో మాదిరిగా కనపరచాలని ఇష్టపడుతున్నాడు, వస్తావా? వస్తావా అని పిలుస్తున్నాడు ఆయన. ఎంతకాలము రాకుండా నీ పనే చాలనుకొని బ్రతికేస్తావు. అయ్యా, బాబు, తమ్ముడు, అన్నా, చెల్లి, అక్క, ప్లీజ్, గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ పర్పస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ ఎడల ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాని కొరకు పిలుస్తున్నాడమ్మా, పిలుస్తున్నాడు. లోబడదాం, లోబడదాం, లోబడదాం. మేలు మనకు లోబడితే మేలు. ఈరోజు ఆ ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆలస్యం చేయకుండా, ఇదిగోనైనా ఈ పని కొరకు నేను వస్తున్నాను ప్రభువా, ఈ విషయం కొరకే నేను వస్తున్నాను ప్రభువా, నన్ను పిలిచిన దేవా వస్తున్నాను ప్రభు అని ఒక మాట చెప్పవా? ఆయన ఇష్టపడి నిన్ను ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి వలె ఆదరించి నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమ చేత మమ్మను ప్రేమిస్తున్న తండ్రి, స్తోత్రం. ఇలాంటి వారిన నీవు నీ సహవాసమునకు పిలిచితివి. నీ పిలుపు ఎంత గొప్పది నాయన. నీ పిలుపునకు లోబడని వారికి ఒకనాడు నీవు పలకవని రాయబడి ఉంది. కానీ నీ పిలుపులకు లోబడిన వారికి నీవు శ్రేష్టమైన బహుమానాలు ఇస్తావు, బాగుపరుస్తావు, ధైర్యపరుస్తావు, పని ఇస్తావు, సహవాసం చేస్తావు. అయ్యో, మాదిరినిస్తావు ప్రభువా. నీ పిలుపునకు లోబడక ఎంత సమయం వ్యర్థం చేసుకున్నామో, ఇకనైనా నీ పని కొరకై లోబడే తత్వాన్ని మనస్సు మాకు దయచేయగలవు. ఈ మధ్యాహ్నం ఈ మాటలు విన్న నీ పిల్లలు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. వెళ్తుండగా కూడా మాట్లాడండి. ఈ రాత్రి వరకు కూడా మీరు మాట్లాడండి. ప్రతి క్షణం మీరు మాట్లాడండి. వారిలో ఉన్న మీ పని ఏంటో వారికి చెప్పండి నాయన. మాట్లాడండి, ఆదరించండి, బలపరచండి, శక్తినివ్వండి. ఈ మాటలు విన్న నీ పిల్లలు ఎంతో ధన్యులు. మాటలను దీవించండి, విన్నవారి హృదయాలు కార్యం చేయండి. ప్రభు, నీవు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏమిచ్చి మా రుణము తీర్చుకొనలేము, కానీ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ విన్న మాటలను దీవించి ఫలింపచేయమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము చేరి వచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.